వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే దొండకాయ ఫ్రై చేశాను. ముందుగా ఒక పెన్నం పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే ఎక్స్ట్రా వేసుకొని అందులో దొండకాయలు అయితే మొత్తం అన్నీ వేసేసి బాగా కలుపుకున్నాను. హై ఫ్లేమ్లోనే కలుపుకున్నాను. దగ్గరుండి కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి కదా. కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. సాల్ట్ కూడా వేసుకొని దగ్గరగా మగ్గించుకున్నాను. దాని మీద కొంచెం సేపు మూత కూడా పెడితే తొందరగా మగ్గినాయి. అంతలోగా మనం అందులో వేయవలసిన సామాన్ అయితే రెడీ చేసుకుందాము. అందులో అయితే ఏవో ఎక్కువ కాదండి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ ఏమో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఈ 3 మాత్రమే కలిపి నేనైతే మిక్సీ పట్టాను. మిక్సీ పట్టుకుంటే అందులో వాటర్ కూడా వేయలేదు, వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత నేను దానిలో అయితే వేసేసి మళ్ళీ దాన్ని అయితే బాగా మగ్గనిచ్చేసి మూత అయితే పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకుంటే రెడీ అయితే అయిపోయిందండి. మీకు కానీ నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ నాకైతే కావాలండి. దొండకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది. నోరు అయితే చప్పబడిపోయిన వాళ్ళకి అయితే ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది. దీంట్లోకి వాముచారు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వాముచారు నెక్స్ట్ ఇది వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే అలాగే ట్రై చేశాను. థ్యాంక్ యూ. ఉంటానండి. బాయ్.